16 ఇయర్స్ అబ్బాయి 17 ఇయర్స్ అబ్బాయి ఈ ఏజ్లో జిమ్ జాయిన్ అవుతే ఏం అడ్వాంటేజ్ అనేది కామన్ డౌట్ వస్తుంది. ఎందుకంటే నార్మల్గా మీరు 21-25 ఇయర్స్ వచ్చేసరికి మీ యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీ నెత్తి మీద పడిన తర్వాత మీకు ఏమైనా వర్కౌట్ చేయాలన్నా కూడా డెఫినెట్లీ మీరు చేసే వర్కౌట్లో కొంచెం స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పుల్అప్స్ తీసుకోండి. సో ఇవన్నీ కంప్లీట్ మీ బాడీని స్ట్రెచ్ చేస్తారు అనమాట. ఆ టైంలో మీ యొక్క బాడీ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా తక్కువ. ఎందుకంటే పైసలు సంపాదించాలి, కెరియర్లో బిల్డ్ అవ్వాలి, మంచి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, ఇక సెటిల్ అయిపోవాలి. కామన్ థింగ్ అనేది సొసైటీ అనేది మీ యొక్క మైండ్లో పెట్టేస్తుంది. సో మీరు అంత పెద్ద సిచ్యువేషన్ని మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసి టెస్టికల్స్ అనేది మీరు ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లెగ్ వర్కౌట్ ఏమైనా ఏమంటారు స్క్వాట్ చేసినప్పుడు మీరు బాగా హెవీ వెయిట్ తీసుకుని ఎప్పుడైతే స్క్వాట్ చేస్తారో డెఫినెట్లీ మీరు ప్రికాషన్స్ అనేది ప్రైమరీగా మెయింటైన్ చేయాలి. ప్రికాషన్స్ ఇన్ ద సెన్స్ మీరు టైట్ అండర్వేర్ వేసుకోవాలి, డెఫినెట్లీ మీరు సపోర్టింగ్ బెల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మీరు లెగ్ పొజిషన్ అనేది కొంచెం అటు ఇటు అయితే డెఫినెట్లీ మీ యొక్క బాటమ్ బాడీకి ప్రెషర్ పెరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను. సో ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వర్కౌట్ చేసినప్పుడు ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తారు మాత్రం. హలో గైస్ అందరికీ. సో అందరిలో మళ్ళీ స్టోరేజ్ కంటెంట్ వచ్చేసిందంటే ఆబ్వియస్లీ ఈ జనరేషన్లో నార్మల్గా 16 ఇయర్స్ 17 ఇయర్స్ పోరగాని కూడా డెఫినెట్లీ జిమ్ వర్కౌట్ చేయాలి, మంచి బాడీ ఫిట్గా ఉంచాలి. బట్ ఆ ఏజ్లో వాళ్ళ హైట్ అనేది అక్కడనే ఆగిపోతారా అనే ఒక కామన్ డౌట్ అయితే వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో అతను కామన్గా చేసే పని ఏంటి, నార్మల్గా అసలు జిమ్ గురించి తెలియని పర్సన్తోనే ఇట్లా ఈ ఏజ్లో జిమ్ జాయిన్ అవుతే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని అడుగుతారు. సో అది ఏంది, ఆబ్వియస్లీ ఆ పర్సన్ ఏంటి తెలియని పర్సన్ డెఫినెట్లీ అవాయిడ్ చేస్తాడు కదా. ఎందుకంటే ఈ ఏజ్లో జిమ్ చేసి ఏం చేస్తావారా నువ్వు, పైగా హైట్ కూడా లేదు, ఏజ్ కూడా లేదు, జిమ్ చేసి ఏం చేసావు, కాలు చేతిలో కొట్టుకుంటా అని కామన్ చెప్తా ఉంటాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వర్కౌట్ అనేది కంప్లీట్లీ మీ బాడీ యొక్క హెల్త్ని అయితే పెంచుతుంది, మీ ఫిట్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది, మీ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది, మీ యొక్క మెంటల్ అబిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మీరు వేరే వాళ్ళ మీద ఒపీనియన్ పెట్టుకొని మీరు చేయాలనుకున్న పని చేయకపోతే డెఫినెట్లీ మీకు తర్వాత గిల్టీ అనిపిస్తుంది భయ్. ఎందుకు చెప్తున్నా వినండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్మల్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూసండి. ఇంకొక డౌట్ కామన్గా వస్తుంది ఏంటంటే నార్మల్గా మనం వర్కౌట్ చేసేటప్పుడు మన యొక్క టెస్టికల్ బాల్స్ అనేది కింద మీద అవుతుందా అని ఇంకో కామన్ డౌట్ కూడా వస్తుంది భయ్, రైట్. సో దీని గురించి అయితే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, లాస్ట్ వరకు చూసండి మీరు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హైట్ విషయంలో చెప్తున్నాను. హైట్ అనేది కామన్గా మీ యొక్క జెనెటిక్స్ మీద డిపెండ్ ఉంటుంది. జెనెటిక్స్ అంటే మీ గ్రాండ్ ఫాదర్, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ యొక్క హైట్ బట్టి మీ యొక్క హైట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వర్కౌట్ అనేది కంప్లీట్లీ మీ యొక్క బాడీ స్ట్రెంగ్త్, మీ యొక్క బాడీ ఫిట్నెస్, మీరు చేసే వర్కౌట్ ఓన్లీ మీ యొక్క బాడీ ఫిట్నెస్ కోసమే చేస్తున్నారు. మీ యొక్క మెంటల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి, మీ యొక్క ఫిజికల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి. అండ్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది భయ్ మీరు నార్మల్గా వర్కౌట్ చేసినప్పుడు మీ యొక్క హైట్ ఇంక్రీజ్ అయ్యేది. చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కామన్గా మీరు చేసే వర్కౌట్లో కొంచెం స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పుల్అప్స్ తీసుకోండి. సో ఇవన్నీ కంప్లీట్ మీ బాడీని స్ట్రెచ్ చేస్తారు అనమాట. ఆ టైంలో మీ యొక్క బాడీ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా తక్కువ పర్సెంటేజ్ అనుకో. ఎందుకంటే స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే మన బాడీ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అవ్వడం వల్ల డెఫినెట్లీ మీకు హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇంకొక థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నార్మల్గా 16 ఇయర్స్ అబ్బాయి 17 ఇయర్స్ అబ్బాయి ఈ ఏజ్లో జిమ్ జాయిన్ అవుతే ఏం అడ్వాంటేజ్ అనేది కామన్ డౌట్ వస్తుంది. ఎందుకంటే నార్మల్గా మీరు 21-25 ఇయర్స్ వచ్చేసరికి మీ యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీ నెత్తి మీద పడిన తర్వాత మీకు ఏమైనా వర్కౌట్ చేయాలన్నా కూడా డెఫినెట్లీ మీరు అసలు ఆ థాట్ కూడా తీసుకురానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది ఆడ. ఎందుకంటే పైసలు సంపాదించాలి, కెరియర్లో బిల్డ్ అవ్వాలి, మంచి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, ఇక సెటిల్ అయిపోవాలి. కామన్ థింగ్ అనేది సొసైటీ అనేది మీ యొక్క మైండ్లో పెట్టేస్తుంది. సో మీరు అంత పెద్ద సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేసినప్పుడు మీ బాడీ హెల్త్ అనేది మీరు పక్కన పెట్టేస్తారు. బేసిక్గా ఏ బాయ్ అయినా సరే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏజ్ అనేది నీ వర్కౌట్కి, నీ జిమ్ వర్కౌట్కి అసలు సంబంధం లేదు. ఏజ్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ నెంబర్ అంతే. ఇక ఎందుకంటే ముసలోళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు, మంచి ఫిట్గా ఉంటారు. ఎందుకు వాళ్ళు 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఏజ్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. మీరు మీ యొక్క డెడికేషన్, మీ యొక్క కన్సిస్టెన్సీ మీదనే మీ యొక్క హెల్త్, మీ యొక్క వర్కౌట్, మీ యొక్క బాడీ
స్ట్రెంత్ అనేది ఇంకా ఏమంటారు డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హైట్ అనేది అసలు సంబంధమే లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఏజ్ తక్కువ ఉన్నా కూడా డెఫినెట్లీ వర్కౌట్ చేసేయండి. ఎందుకంటే నేను పర్సనల్గా నేను ఒపీనియన్ చెప్తాను. నాకు ఏంటంటే నేను 16 ఇయర్స్ 14 ఇయర్స్కి వెళ్ళి నాకు ఏంటంటే వర్కౌట్ అనేది మంచి బాడీ అనేది ఫిట్గా ఉండాలి, సో మస్కులర్ బాడీ ఉండాలని చెప్పేసి డెఫినెట్లీ నాకు మాత్రం చాలా వరకు అయితే థాట్స్ ఉండేవి. సో ఆ టైంలో నాకు అక్కడ మనీ ఉండకపోయేది, నాకు అంత నాలెడ్జ్ కూడా లేకపోయేది. బట్ ఈవెన్ తో నేను ఇంటికాడ పుల్అప్స్ పుషప్స్ డెఫినెట్లీ డైలీ కొడుతుండే. ఎందుకంటే నాకు ఆ టైంలో ఏంటంటే నాకు డెఫినెట్లీ కాన్సన్ట్రేషన్ అనుకోవచ్చు, కన్సిస్టెన్సీ అనుకోవచ్చు, అప్పుడు అంతగానం ఎక్కువ ఉండే. సో ఇప్పుడు నేను అర్న్ చేస్తున్నాను. డెఫినెట్లీ నాకు కొంచెం హెల్త్ బాగాలని చెప్పేసి ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చినాను. బట్ డెఫినెట్లీ నా వీడియోస్ అనేది మీ యొక్క ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పేసి వీడియోస్ చూస్తున్నాం. నా బాడీ కండిషన్ ఇప్పుడు ఏమంత బాగాలేదు, బట్ డెఫినెట్లీ నేను రికవర్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకా మంచి బల్క్, ఇంకా మస్కులర్ బాడీ వస్తాను. ఎందుకంటే నా హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు నార్మల్గా నా బాడీ కండిషన్ చూసి ఈడేం చెప్తున్నా వీని బాడీ సక్కాలి అనుకోగల మీరు. యా అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ నాకు 3-4 ఇయర్స్కి నాలెడ్జ్ ఉండిపోయి జిమ్ వర్కౌట్ గురించి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్ నార్మల్గా డెఫినెట్లీ ఆడ ఎట్లా ఉన్నా కూడా వేరే టీచ్ చేయగలుగుతారు, ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ ఉంది, రైట్? సో అట్లానే సెకండ్ థింగ్ వచ్చేసి టెస్టికల్స్ గురించి చెప్తున్నారు. టెస్టికల్స్ అనేది నార్మల్గా మీరు ఇంబ్యాలెన్స్ అవుతుందా వర్కౌట్ చేసినప్పుడు నాకు కామన్ డౌట్ కూడా వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి టెస్టికల్స్ అనేది మీరు ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లెగ్ వర్కౌట్ ఏమైనా ఏమంటారు స్క్వాట్ చేసినప్పుడు మీరు బాగా హెవీ వెయిట్ తీసుకుని ఎప్పుడైతే స్క్వాట్ చేస్తారో డెఫినెట్లీ మీరు ప్రికాషన్స్ అనేది ప్రైమరీగా మెయింటైన్ చేయాలి. ప్రికాషన్స్ ఇన్ ద సెన్స్ మీరు టైట్ అండర్వేర్ వేసుకోవాలి, డెఫినెట్లీ మీరు సపోర్టింగ్ బెల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మీరు మీ బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ ఒకవేళ వెయిట్ లిఫ్ట్ చేస్తే మాత్రం ప్రికాషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ బ్యాక్ ఇంజరీస్ అవ్వచ్చు. అండ్ చెప్తున్నా కదా మీ యొక్క టెస్టికల్ వాల్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి లెగ్ పొజిషన్ అనేది కొంచెం అటు ఇటు అయితే డెఫినెట్లీ మీ యొక్క బాటమ్ బాడీకి ప్రెషర్ పెరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను. సో ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వర్కౌట్ చేసినప్పుడు ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తారు మాత్రం ఇదొక్క టైం ఏంటంటే నార్మల్గా లెగ్ వర్కౌట్ చేసినప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎందుకంటే అందరికి లెగ్ వర్కౌట్ ఎందుకు స్కిప్ చేస్తారంటే అది చాలా సెన్సిటివ్ పోయి, ఎందుకంటే నడవనికి రాదు. ఒక వారం రోజుల వరకు అసలు కూర్చోనికి రాదు, నిల్చోనికి రాదు, నడవనికి రాదు, ఏం చేయనికి రాదు. సో ఇదనమాట. అందుకే చాలామంది లెగ్ వర్కౌట్ స్కిప్ చేస్తారు. సో ఇంబ్యాలెన్స్ అనేది కామన్గా మీరు ప్రికాషన్ తీసుకోకపోతే డెఫినెట్లీ ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చేసే వర్కౌట్, మీరు చేసిన వర్కౌట్ పొజిషన్స్, మూమెంట్స్ అనేది చాలా డిపెండెంట్ బై మీ యొక్క బాడీ ఫిట్నెస్ కైనా సరే, మీ బాడీ ఇంజూర్ అవ్వడానికైనా సరే. మీరు మూమెంట్ అనేది కంప్లీట్గా కరెక్ట్ చేస్తే మీకు డెఫినెట్లీ చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక హైట్ ఇట్స్ ఓన్లీ మీ జెనెటిక్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఇంకా ఇంబ్యాలెన్స్ అనేది మీ ప్రికాషన్స్ కంపల్సరీ మీరు ప్రికాషన్ తీసుకోకపోతే డెఫినెట్లీ ఒక్కొక్కసారి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఎవరికైతే నచ్చిందో, ఎవరికైతే ఇన్ఫర్మేటివ్ అనిపించిందో డెఫినెట్లీ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అప్పటివరకు చలో బాయ్ అందరికీ.